సువార్త ధ్వని సిలువ ధ్వని. వందనాలు. మరి నేను చర్చికి రావటానికి దేవుడే మరి సహాయం చేశారు. మరి 2020 నుండి అనేక శ్రమలు, మరి 20 ప్రారంభం నుండి జనవరి నుండి కూడా అనేక శ్రమల చేత మరి నేను కొట్టబడినట్లుగా సంవత్సర కాలం, మళ్ళీ తర్వాత మన ఈ సంవత్సరం మార్చి నుండి కూడా మరి తెలియని రీతిగా అనేక ఆపదల నుండి దేవుడు నన్ను స్వస్థపరిచారు, రక్షించారు. కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి గడిచిన 2020లో మరి జనవరిలో మరి నాకు హై షుగర్ వల్ల కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ కాలు నల్లబడిపోయింది. ఎందుకు ఇలా నల్లబడుతుందో అనుకుని మచిలీపట్నం డాక్టర్స్ కొంతమందికి చూపించాం. ఇది హై షుగర్ వల్ల అని చెప్పారు. తరువాత చీర కట్టుకుంటే ఈ చీల మంటకి తగిలి నాకు ఆ మంట కూడా తట్టుకోలేనంత బాధ కలిగింది. అప్పుడు వెంటనే మరి రంగరాజు ఏదో మీటింగ్కి వచ్చి రంగరాజు వచ్చి వెంటనే విజయవాడ తీసుకెళ్ళి హర్ష డాక్టర్ అని మరి ఆయన నరాలకు సంబంధించిన డాక్టరు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. భగవాన్ కూడా వచ్చినట్టున్నారు, ఇద్దరు తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఆయన నాకు చూసి, ఇది హై షుగర్లో వస్తుందమ్మా, ఏం పర్వాలేదు, నీకు ఏమి పడలేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో యాంటీబయాటిక్స్ అలాంటివి చాలా హై పవర్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఆ సారితో ఆ యొక్క ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. మళ్ళా టెస్ట్ చేయించాను, మరి ఎక్కువగా లేదనేది నాకు తెలిసింది. తర్వాత ఇక అలా ఆగిపోయాను. తర్వాత మార్చి అయిపోయిన తర్వాత మే నెలలో మా అమ్మగారితో మరి మా అమ్మగారు మాకు పెద్దవాళ్ళు అయిపోయారు, 85 ఏళ్ళు వచ్చేసినాయి. మరి ఆమెను మరి చూడటం, మరి 85 ఏళ్ళు అంటే మరి తెలుసు కదా, వృద్ధాప్యంలో చాలా బాధలు అనుభవించింది, మంచాన పడిపోయింది. అలాంటి సమయంలో మరి 2-3 నెలలు అసలు ఏమి దారకం కూడా లేకుండా బాధపడింది. కానీ దేవుడు ఆమెను మంచిగానే ఇంట్లో మరి ఏదో కాకర గ్లూకోజ్ నీళ్ళు కొంచెం ఏదో జావ అలాంటి దాటితోనే ఆవిడ మరి చనిపోవటం జరిగింది. మే నెలలో ఆమె చనిపోయింది. అలాంటి సమయంలో కూడా పిల్లలు కూడా ఆ సమయంలో రావటానికి దేవుడు కృప చూపారు. ఆమె మంచిగా సమాధి చేయబడింది. అందుకు దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేదో కోల ఉంటున్నాను. మరలా ఇంకా 2 నెలలకి మా అన్నయ్యకి ఊరికే జ్వరం వచ్చింది. అన్నయ్యకి జ్వరం వస్తే ఇంటికి వెళ్ళాను. మరి ఆ యొక్క షుగరు, బీపీ అవన్నీ చూసి ప్రార్థన చేసి మరి వెంటనే వాళ్ళు అంబులెన్స్ పిలిపించారు, పంపించారు. చేతితో ఎక్కించి పంపించాను. అన్నయ్య చనిపోయాడు. అక్కడికి వెళ్ళి 3వ రోజున అన్నయ్య కూడా చనిపోయాడు. అలాంటి సమయంలో 5లో కూడా నేను ఎంతో దుఃఖానికి గురయ్యాను. ఆయన జూలై ఈ నెలలో 27వ తారీఖున ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలా ఇంకొక 2 నెలలకి తెలియని రీతిగా మరి నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మరి నేను అది మైల్డ్గా వచ్చింది అనుకున్నాను, కానీ సిమ్టమ్స్ ఏం తెలియలేదు. ఏమి ఒళ్ళు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఇట్లా చర్చి నుండి వెళ్ళాను. సోమవారం నాడు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. డాక్టర్ గారు ఫోన్ చేస్తే పలానా ట్యాబ్లెట్స్ వాడమ్మా అని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళి సిరి తీసుకొచ్చింది, అవి వాడాను. వాడిన తర్వాత నొప్పులు అవి తగ్గిపోయినాయి, కానీ అసలు ఆకలి అనేది లేదు నాకు. అట్లా 10 రోజులు అలా బాధపడుతున్నాను. కానీ ఏదో లిక్విడ్ జావా, ఏదో టీ, కాఫీ అలాంటివి తాగుతున్నా. మరి అదే సమయంలో ఏమీ భయపడలేదు, చాలా ధైర్యంగానే ఉన్నాను. అప్పటి వరకు ఏదో లిక్విడ్ తాగుతున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఆఖరికి మరి పిల్లలిద్దరు డ్యూటీల్లో ఉంటున్నారు, కోడలు కొడుకు, పిల్లలు కూడా నా దగ్గరే ఉంటున్నారు, నేనే చూసుకుంటున్నాను. కానీ అదే సమయంలో మరి ఇలా వచ్చినాక మరి తెలియకుండానే మామూలుగా నేను బాత్రూమ్కి వెళ్ళాను. 2 పెద్ద మోషన్స్ అయిపోతే ఇక అంతే, వచ్చాను, ఇక మంచం మీద పడుకున్నాను. ఇక ప్రాణం వెళ్ళిపోతుంది. ఇక నాకేం తెలియట్లేదు, బాగా నీరసం అయిపోయాను. అప్పుడు ఆనంద్ వచ్చున్నాడు, ఇంట్లో డ్యూటీ నుండి వచ్చున్నాడు. అయ్యా, నేను చనిపోయేటట్టున్నానయ్యా, నాకేంటో ఇంకేం తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, ఎందుకో మరి ఏం ఓపిక అనేది లేదయ్యా, 2 మోషన్స్ అయిపోయాయి, ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకురయ్యా అన్నాను. నువ్వు వెళ్ళొచ్చేదాకా కూడా నేను బ్రతుకుతానో లేదో అని అంటున్నాను. కానీ ఎంత త్వరగా వెళ్ళి తీసుకొచ్చి వెంటనే నోట్లో వేసి నీళ్ళు పోసాడు. 1 అరగంటలో సెట్ అయిందండి. దేవుడు నన్ను ఇంకా బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో అనుకున్నాను. అది చాలా లాస్ట్ పరిస్థితి అన్నమాట. అలాంటి సమయంలో కూడా దేవుడు మరలా వెంటనే సెట్ అయిపోయినట్టు నాకే అర్థమైపోయింది. మరలా కాసేపుకి లేచి కూర్చున్నాను. అయ్యో తాగిచ్చాడు, ఏయో కాయలు నేను తినలేకపోయినా తినిపించాడు. మరి అమ్మ ఏయో జావలు అవి కాసిస్తుంది, అవి తాగిస్తున్నారు.
ఇక అలా ఆయన, అయ్యా నాకు భయంగా ఉంది, నువ్వు సెలవు పెట్టేయ్యి అంటే ఆ టైంలో 15 రోజులు సెలవు పెట్టి ఎంతో పరిచర్య చేశాడు ఆనంద్. అమ్మాయి కూడా ఇంట్లో ఉండి ఆమె కూడా 15 రోజులు సెలవు పెట్టి ఆమె కూడా ఇంట్లో మరి ఎంతో పరిచర్య చేశారండి. మరి ఆ విధంగా కోవిడ్ కూడా అది దాటిపోయింది నాకు. మరి వెంటనే తగ్గిపోయింది, ఇంకా ఏమీ నాకు బాధ లేదు. కొంచెం ఆకలే కొంచెం లోపంగా ఉంది, అయినా పర్వాలేదు, నా పనులు నేను చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. ఇలా ఉండగా మళ్ళీ తెలియని రీతిగా మరి ఫిబ్రవరి, జనవరి అయిపోయింది, పండగలు అయిపోయినాయి మనకి. మరి నాకేదో కొంచెం ఈ చంకలో ఒక చిన్న గడ్డలాగా నాకు తగిలినట్లుగా అనిపిస్తే మరి కొంతకాలం చూసాం, కానీ అది ఏం నొప్పి లేదు, బాధ లేదు, ఏంటోలే అనుకున్నట్లుగా వదిలేసి తర్వాత ఒకసారి నాకు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం అది పైకి వచ్చి కొంచెం నొప్పి చేస్తుంది. అప్పుడు అమ్మాయికి చెప్తే అమ్మాయి అంది, ఇది ఇట్లా అశ్రద్ధ చేస్తే మంచిది కాదు అత్తయ్య, ఏదైనా మన బాడీలో ఎక్స్ట్రా ఇదేదైనా వచ్చినప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిదని చెప్పేసి వెంటనే ఆవిడ రంగరాజుకు ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి వెంటనే హాస్పిటల్కి, నాగార్జున హాస్పిటల్కి, అంటే వేరే హాస్పిటల్లో చూపించాం, కానీ అక్కడ వద్దు అనుకున్నాము. తర్వాత నాగార్జున హాస్పిటల్లో ఎవరో అబ్బాయికి అమెరికన్ ఆంకాలజీ ఆ హాస్పిటల్లో మరి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే నేను చూపిస్తానండి, మీరు అమ్మని తీసుకొచ్చేయండి అంటే తీసుకెళ్ళారు, చూపించారు, తీసుకొచ్చారు. మరి బయాప్సీ అన్నారు, బయాప్సీ చేశారు. మరి ఇంకా దీనికి ముందు కూడా మరలా మన గౌరీ కొడుకు సాగర్ కూడా నన్ను ఊరు పిన్నమనేనిలో చేసేవాడు. ఆయన కూడా ముందు తీసుకెళ్ళి చూపించి సూది పరీక్ష చేశారు. అక్కడే కొంచెం క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు ఉన్నాయి, మరి జాగ్రత్త అని చెప్పినప్పుడు వీళ్ళకి తొందరపడేసి వెంటనే అక్కడికి అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్కి నాగార్జునకు వెంటనే తీసుకెళ్ళాడు రంగరాజు. తీసుకెళ్ళినప్పుడు ఆ టైంలో మరి చూపిస్తే మరి బయాప్సీ చేయాలన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా దానికి కొంచెం భయపడిపోయాను నేను. మరి నేను హాస్పిటల్లో ఉండగానే మరి పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా నాకు ఇలా క్యాన్సర్ అంటున్నారు, నాకు ఎందుకో ఈ క్యాన్సర్ అంటేనే భయం, ఎందుకు వచ్చిందోనయ్యా నాకు ఇది తెలియట్లేదని నేను హాస్పిటల్లోనే ఏడ్చేశాను. మరి ఎందుకో ఆ క్యాన్సర్ అనే మాట నేను ముందు నుంచి అసలు భయం నాకు ఎందుకో మరి తెలియదు, ఎవరిని చూడలేదు, నేను చూసిందల్లా రామలక్ష్మి గారినే చూశాను. ఇంకా ఎందుకో అసలు ఆ విషయం అంటేనే భయం నాకు ఎందుకో మరి అది అని చెప్పేదోడికల్లా భయం వేసింది. మేము షుగర్ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ రిజల్ట్ మాకు వచ్చింది. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా ఎట్లా వచ్చింది, ఏం పర్వాలేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడే ఉన్నాడు మన పక్షాన అని ఆయన ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు ధైర్యంగా మళ్ళీ ఏదో గుంటూరు వెళ్ళి ఒకసారి చూపించాలనుకుని అక్కడికి వెళ్ళాము. అక్కడ చూస్తే ఇదేం పెద్దగా ఇది కాదులేండి అని అన్నారు వాళ్ళు. అయినా మళ్ళీ నాగార్జునలోనే హాస్పిటల్లో చేయించడానికి అబ్బాయి నిర్ణయించుకున్నారు. మరి నిజంగా దేవుని కృపను బట్టి హాస్పిటల్లో మరి ఆపరేషన్ జరిగిందండి. మరి మార్చి 28వ తారీఖున నాకు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో కూడా మరి దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు, ప్రార్థనలు చేశారు. నిజంగా మీరందరూ కూడా మరి పాస్టర్ గారు ఇక్కడ సంఘంలో అనౌన్స్ చేసి ఉంటారు, మరి నా గురించి అలాంటప్పుడు అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేశారండి. ఆపరేషన్ మరి మంచిగా దేవుడు జరిగించారు. మరి అది కూడా మరి ఎలా మానుతుందో, ఎందుకంటే షుగర్ కదండి 5లో, మరి అంత పెద్ద ఆపరేషన్ ఎలా మానుద్దో లేదో అని చాలా భయపడ్డాను నా అంతటికి నేను. కానీ వెంటనే 3వ రోజునే వాళ్ళు కుట్లు చూసి ఏం పర్వాలేదు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి నన్ను పంపించేశారు. కానీ 1 నెల రోజులు ఎవరు మీ ఎద్దకు రాకూడదు, తరువాత మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరు కూడా మీ ఎద్దకు రాకూడదు అన్నట్లుగా కొన్ని ఆంక్షలు వాళ్ళు చెప్పారు. మరి 1 నెల రోజుల వరకు కూడా మరి ఎవరు రాకుండానే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఇంట్లో వాళ్ళు తప్ప. తరువాత మరి 3 నెలల దాకా కూడా నేను రాలేదు దేవుని సన్నిధికి. కానీ ఇంట్లో ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ వాక్యాలు వింటూ దేవుని కొరకే జీవించాలనేది నా ఉద్దేశం. ఆత్మీయ జీవితంలో ఎంత ఎదగాలని ఆశపడుతున్నానో అలాంటి సమయంలో ఈ శారీరకంగా అనేక బలహీనతల చేత నేను కొట్టబడ్డాను. అయినా దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించాడు. మరి దేవుడు ఆయుషిస్తే దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని బిడ్డగానే జీవించాలి, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా విశ్వాసంతోనే దేవుని యొద్దకు నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి కష్టాలు ఈ లోకంలో మనకు వచ్చినా కూడా దేవుడే మనకు గురి. ఇప్పుడు చెప్పిన ఈ వాక్యంలో కూడా ఆ అధ్యాయం అంతా నాకు కంటది అనమాట. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్వరంతో మాట్లాడిన అధ్యాయం అది. ఆ అధ్యాయంలో నిజంగా ప్రతిసారి నేను అది చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు నేను వచ్చేటప్పుడు కూడా దేవుడు మళ్ళా అదే అధ్యాయాన్ని సేవకుని ద్వారా మళ్ళా నాకు జ్ఞాపకం చేశారు.
నీకు తోడై ఉంటాను, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను, నిరంతరం నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడై ఉంటాడు అన్న మాట నిజంగా మన యాత్రలో మనం ఉన్నాము. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఆయనే కాపాడకపోతే మరి మనం నిలిచి ఉండలేము. దేవుడు ఆ కృపనిచ్చి నన్ను సజీవురాలుగా ఉంచి మరలా మీ మధ్యలో ఈ విధంగా నా సాక్ష్యం చెప్పడానికి, దేవుడు నన్ను కాపాడాడని దేవుని నామాన్ని స్తుతించడానికి మరలా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని నమ్మి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి సేవకులు నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నోసార్లు వచ్చి ప్రార్థన చేసి దర్శించి తప్పక బాగుంటారమ్మా, మీరు చర్చికి రావాలని చెబుతూ వచ్చారు. దేవుడు మరి ఆయన మాటను కూడా మరి మన్నించి తప్పక మరి దేవుడు నాకు స్వస్థతనిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరలా దేవుని మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకు దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే అక్కడ రంగరాజు సంఘంలో కూడా వాళ్ళు కూడా హిందూపురం, బెంగళూరు సంఘాలన్నింటినీ కూడా అనౌన్స్ చేసి అమ్మకి ఇలా ఉందని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా భారంతో ప్రార్థన చేసినట్లు అనేక ఫోన్ల ద్వారా వాళ్ళ ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. ఇంతమంది ప్రార్థన సహకారం ఉండబట్టే ఇలాంటి సమస్యలన్నిటి నుండి నేను బయటపడి మరలా ఒక సజీవురాలుగా దేవునిలో మరి నిలబడటానికి సహాయం చేశాడు. అంతేకాదండి, మరలా మరి సిరి కూడా చాలా ఆపద, ఎందుకంటే కోవిడ్ వచ్చింది తెలియకుండానే, ఆమె కూడా చాలా సివియర్ అయిపోయింది. ఆ విషయంలో ఎంతో అసలు నాకు మరలా ఇంకా ఇదేదో ఎఫెక్ట్ అయిపోద్దని అంతగా నేను బాధపడ్డాను. పాస్టర్ గారు కూడా ఫోన్ చేశారు, ప్రార్థన చేయండి అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అని. అలా దేవుడు నిజంగా మీ అందరి ప్రార్థనలను బట్టి ఆమె కూడా క్షేమంగా వచ్చి మరి భర్తకు భార్యగా, బిడ్డలకు తల్లిగా నిలబడింది. మరి ఇదంతా కూడా దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాలు. దేవుని నామాన్ని మేము ఇంకెంతో స్తుతించబద్దులమై ఉన్నాము. మీరందరూ మా కొరకు ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మనం చదువుకున్న కీర్తనలో నుండి చాలా మంచి కీర్తన, చాలా మంచి స్పందన వచ్చింది. కీర్తనల గ్రంథ ధ్యానాల మీద 121వ కీర్తన చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ప్రశ్న. జవాబు కూడా ఆయన ఇస్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. వచ్చేసింది ఆన్సర్. ఎవరు కీర్తన? ఇక్కడ ఏది రాయలేదు, యాత్ర కీర్తన అన్నారు. తెలుగులో ఎవరు ఇవ్వలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో హిబ్రూ టైటిల్ని బట్టి దావీదు కీర్తనే అని ఇచ్చాడు. కంపోజ్డ్, దిస్ సాంగ్ కంపోజ్డ్ బై డేవిడ్, హిబ్రూ టైటిల్ అన్నాడు, అంతే ఇచ్చాడు. కాబట్టి దావీదు కీర్తన, హిబ్రూ టైటిల్ బై డేవిడ్. ఓకే, మీకు ఇంగ్లీష్ మాటలు కూడా పరిచయం చేస్తున్నాము. ఇంగ్లీష్ని బట్టి దీనికి టైటిల్ ఏంటంటే ద లార్డ్ అవర్ ప్రొటెక్టర్ అని దీనికి 121 కీర్తనకు టైటిల్. ద లార్డ్ అవర్ ప్రొటెక్టర్, యెహోవాయే మన కాపుదల లేక కాపు కాయోవాడు. ప్రొటెక్టర్ అంటే కాయోవాడు. నేను ఇంగ్లీష్లో ఇదంతా చదివాను. ఫస్ట్ సెంటెన్స్, ఐ లుక్ టు ద మౌంటైన్స్ వేర్ విల్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. చక్కగా ఉంది. ఐ లుక్ టు ద మౌంటైన్స్ వేర్ విల్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. మౌంటైన్స్ అంటే పర్వతాలు. వేర్ విల్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్, సహాయం ఎక్కడ నుండి వచ్చును? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్ ఆయన ఇస్తున్నాడు. మై హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను ఎవరైతే సృష్టించారో ఆయన నుండి నాకు సహాయం వస్తుంది అన్నాడు. కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. నన్ను కాపాడేవాడు. ఈ విల్ నాట్ లెట్ యూ ఫాల్. యువర్ ప్రొటెక్టర్ ఈజ్ ఆల్వేస్ అవేక్. అవేక్ అంటే మేల్కొనుట. ఆయన ఎల్లప్పుడూ మెలకువగానే ఉంటాడు. 4, ప్రొటెక్టర్ ఆఫ్ ఇజ్రాయేల్ నెవర్ డోజెస్ ఆర్ స్లీప్స్.
కాబట్టి ఇక్కడ డోజెస్ అంటే అర్థం ఏంటి? కునికిపాటు అని అర్థం. కునికిపాటు, దేవునిలో అది కూడా లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. కునికిపాటు ఇట్లా అంటం కూడా లేదు. ఒకవేళ దేవుడు అలా అంటే ఈ లోపల సృష్టి ఏం జరుగుతుందో తెలియదు. నిరంతరము కాలచక్రం ఆయన చేతుల్లో ఉంది. నిజంగా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కీర్తన. దీని మీద మనం ధ్యానంలోనికి వెడదాం. కొన్ని విషయాలు చెప్తాం. కొండ, హిల్ అంటాం. మౌంటైన్ అంటే పర్వతం. సరే, తెలుగులోనే కొండలు అన్నాడు, ఇంగ్లీష్లో మౌంటైన్ అన్నాడు, పెద్ద తేడా లేకపోవచ్చు. ఇక్కడ భక్తుడు ఏం చెప్పాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఐ లుక్ టు ద మౌంటైన్స్ వేర్ విల్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. నాకు ఎక్కడి నుండి సహాయము వచ్చును? జవాబు ఆయన ఇచ్చాడు. మై హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశము సృజించిన దేవుడి నుండి నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలు అనేది జనరల్ కామన్ మీనింగ్ నేను మీతో ఇప్పుడు మాట్లాడతాను. టీవీలో వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. మన భూమి పర్వతాలతోనూ, కొండలతోనూ, లోయలతోనూ, జలములతోనూ, సముద్రములతోనూ, నదులతోనూ, చెరువులతోనూ, కెనాల్స్ అంటే కాలువలతోనూ నింపబడిన ఒక చిత్రమైన భూగోళం ఇది. ప్రపంచంలో లోతైన సముద్రము పసిఫిక్ మహాసముద్రం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి. మహాసముద్రాలు 5 ఉన్నాయి. వాటిలో పసిఫిక్ సముద్రం మహా లోతైనది. దానిని కొలవటానికి కొంతమంది వెళ్ళారు, కొంతమంది రాలేదు, కొంతమంది చూడటానికి వెళ్ళారు, కొంతమంది తగు జాగ్రత్తలు తీసుకొని ప్రపంచంలో పోటీ జరిగింది. మొత్తానికి వెళ్ళి కొంతమంది వచ్చారు. నీటి మీద భూమి తేలిందా? భూమి మీద నీరు ఉందా? మీరు ఇప్పుడు ప్రశ్నించారో లేదు. సముద్రం ఉంది, సముద్రం లోపల నేల ఉందా లేదా? ఇప్పుడు ఊహించారా మీరు? సముద్రం లోపల భూమి ఉందా లేదా? లేకపోతే నీటికి ఆధారం ఏది? నీరు నిలవాలంటే చుట్టూ ఏముండాలి? ఏదో ఒడ్డు ఉండాలి, ఏదో కొండ ఉండాలి, ఏదో బిందు ఉండాలి. మరి ఇంత 3 వంతులు నీరుంది కదా ఈ భూగోళంలో. ఆ నీటికి ఆధారం ఏంటి? అడుగు భాగమున భూమి ఉంది. భూమి అది నీరు బయటికి వెళ్ళకుండా కాస్తుంది. అడుగు భాగమున భూమి ఉంది. అక్కడక్కడ భూమి చిన్న చిన్న దిబ్బల్లాగా తేలింది. ఆ దిబ్బల మీదే అమెరికా ఉంది, కెనడా ఉంది, బ్రిటిష్ ఉంది, మన ఇండియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇంకా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. అంటే నీటికి ఆధారం లోపల భూమి. ఇది మనం గమనించాలి. కొన్ని తేలి ఉన్నాయి. ఈ తేలిన వాటిలో పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇప్పుడు మానవుడు పర్వతాల మీద నివాసం చేస్తున్నాడు, లోయలలో నివాసము చేస్తున్నాడు. నీటిలో నివాసం చేయలేడు, చనిపోతాడు, ఊపిరాడదు. నీటిలో ఉండే ప్రాణులు నీటిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదైనా అపాయం వస్తే, నీటి ప్రవాహాలు వస్తే మానవుడు ఎత్తైన స్థలాన్ని కోరుకుంటాడు. అలాంటప్పుడు కొండలు అవసరమే, ఎత్తైన స్థలాలు అవసరమే, పర్వతాలు కూడా అవసరమే. కామన్ మీనింగ్, జనరల్ అర్థం అవసరం. ఉదాహరణకు సునామీ. మచిలీపట్నంలో సునామీ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? మచిలీపట్నం వాళ్ళు ఎవరు చనిపోలే. గుర్తుపెట్టుకోండి. మచిలీపట్నానికి మనం బీచ్ 10 కిలోమీటర్ల పైన ఉంది. సునామీ పవర్ 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది ఒక పాల పొంగు లాంటిది. అయితే పల్లంగా ఉందనుకో వెళ్ళిపోతుంది. ఇక అంతా ఎక్కడి వరకు వెళ్ళక తెలియదు. నీరు పల్లం మెరుగు నిజము దేవుడెరుగు. అందరూ వాళ్ళు బ్రతికాడు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చనిపోయారు. మన మంగినపూడి బీచ్లో ఏంటి కారణం? కుక్క మురిగింది. గుర్తుపెట్టుకోండి. అలా పైకి లెగిసింది. అక్కడ కుక్క ఉంది. కుక్కకి సైకలాజికల్ పవర్ ఎక్కువ. మన బందరులో జరిగిన విషయం. కుక్క అలా చూసింది, కన్నులెత్తి చూసింది, సముద్రం పైకి వచ్చేస్తుంది. కుక్క మురిగే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి.
వెంటనే ప్రమాదము జరగబోతుంది అని అరిసింది. ఆ కుక్క అరుపుని విని మనుషులు చూశారు. మనుషులు చూస్తే సముద్రం వాళ్ళు వేసి వచ్చారు ఉదయం 9 గంటలకి. అప్పటికే ఇండోనేషియా మునిగిపోయింది. అప్పుడు మన వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. పక్కనే ఒక చిన్న ఎత్తైన స్థలం ఉంది, ఇసుక దిబ్బ లాంటిది. ఆ దిబ్బెక్కే ఛాన్స్ మాత్రమే ఉంది. మొత్తం వదిలేశారు, వచ్చి దిబ్బెక్కేశారు. ఈ లోపల సునామీ రావటం అయిపోయింది, వెనక్కి వెళ్ళటం అయిపోయింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా చనిపోవాలి. చెప్పండి, ఇప్పుడు ఎందుకు బతికారు వీళ్ళు? ఒకటి కుక్క మురిగినందున, రెండవది ప్రక్కన ఒక మెరక స్థలము ఉండటం వలన. మరి ఎవరు చనిపోయారు? ఏలూరు నుండి ఒకళ్ళు సుమోలో వచ్చారు. వాళ్ళు సముద్రానికి అడ్డెళ్ళారు హుషారుగా. అటు నుంచి సముద్రం వచ్చి ఇటు నుంచి కారు వెళ్ళిందో మునిగి కొట్టుకుపోయారు. ఇంకెవరో లారీ వేసుకొచ్చారు, వాళ్ళు మునిగి చనిపోయారు. అటు పల్లి తొమ్మలపాలెం కోన ఉన్నాయి కదా సముద్రం ఒడ్డు. ఉప్పు కొఠారి ఉంది సముద్రం ఒడ్డున. మద్రాసు నుంచి ఫోన్ వచ్చింది. మద్రాసు మెరీనా బీచ్ మునిగిపోతుంది, మచిలీపట్నం ఎక్కడ ఉందని ఫోన్ వచ్చింది. అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు ఉప్పు కొఠారిలో ఉన్న వందలాది మంది వర్కర్స్ వదిలేసి పారిపోయి వచ్చేసారు. వాళ్ళు ఎవరో బ్రతికారు, అందరూ ఎవరో చనిపోలేదు. ఇది జరిగిన విషయం. అందుకని నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. ఒక ఇల్లు కట్టినా కాస్త పునాది వేసుకొని కట్టుకోవాలి. ఏదైనా ఆపద వస్తుందంటే నిర్లక్ష్యం పనికిరాదు. ఒక చిన్న కొండ మీదో చిన్న మెరక మీదకో సాధ్యమైనంత సేఫ్ ప్లేస్ అంటాం, క్షేమకరమైన స్థలానికి చేరుకోవడం అవసరం. దేవునికి స్తోత్రం. అందుకని ఇజ్రాయెల్ దేశంలో పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. దావీదు కూడా యుద్ధ సమయాలలో మరి శత్రువుతో పోరాడినప్పుడు పర్వతాలు ఎక్కిన సందర్భాలు, దిగిన సందర్భాలు, ఎక్కలేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు ఇంకా నేను నజరేతు మొదలుపెట్టి లాస్ట్ ట్రిప్ నెబో శిఖరం, మోషే చనిపోయిన శిఖరం వరకు ఏకదాటిగా ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రయాణం చేశాం. యెరూషలేం మధ్యగా తీసుకొచ్చాడు బస్సును. ఇప్పటికీ అక్కడ కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. చాలా చాలా చిత్రమైనటువంటి భూభాగం అది. అలాగే విశాఖపట్నం గురించి మీకు ఒక మాట చెప్తాను. విశాఖపట్నం చరిత్ర నేను చదివాను. ఒకసారి ఏమన్నారంటే కొండలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి సముద్రానికి భయపడని అవసరం లేదని ఒకసారి రాశారు. విశాఖపట్నానికి కొండలు అడ్డున్నాయి. మన మచిలీపట్నానికి అడ్డున్నాయా? చెప్పాలి త్వరగా. లేదు. ఒకవేళ ఉధృతంగా వస్తే బందరు ఈజీగా వచ్చేస్తుంది, అడ్డేమీ లేదు. మద్రాసు కూడా కొండలు ఉన్నాయి కానీ సముద్రం ఒడ్డున లేవు. ఉండే కొన్ని చోట్ల ఉండొచ్చు. మద్రాసు నుంచి వరకు కన్యాకుమారి వరకు అడ్డు లేదు. చాలామంది మునిగిపోయి చనిపోయారు. స్కూల్ పిల్లలు చనిపోయారు, స్కూల్ టీచర్స్ చనిపోయారు. అవునా? ఇలా తర్వాత ఈ మధ్యలో మళ్ళా తిరిగి విశాఖపట్నం గురించి ఏ పర్వాలేదు మాకు అనుకున్న చరిత్రలో నుండి ఇంకొక విషయం వచ్చింది. వీళ్ళు మాకు పొంగతో సముద్రం అని బీచ్లో ప్రక్కన బ్రహ్మాండంగా బిల్డింగులు కట్టి రోడ్డు వేసేసారు. ఇప్పుడు సముద్రం కొట్టి 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 రోడ్డుని దాటి వచ్చేసే ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు విశాఖపట్నంలో. కాబట్టి పర్వతాలు అడ్డే కానీ అడ్డు లేని చోట మునగిపోక తప్పదు అనేది మనం జనరల్గా అర్థం చేసుకోవాలి. అందుకైనా మెరకైన స్థలాలు మీకు తెలుసా? మచిలీపట్నం ఇటు శారదానగర్కు మొదలుకొని చివరి దాకా సముద్రం పొంగుద్ది. ఇటు పెడన మొదలుకొని ఈ భాగం సముద్రం పొంగదు, ఇంతవరకు పొంగలేదు. అందుకని మచిలీపట్నం ఇటు పెరుగుతుంది, కానీ అటు కూడా పెరుగుతుంది. కానీ అది ఏనాటికైనా ప్రమాదమే. గట్టేశారు. గట్టి ఎంతవరకు కాస్తుందో ఇది మన పట్టణ, మన కార్పొరేషన్, నగర పరిస్థితి. ఓకే, ఇది జనరల్ మీనింగ్ నేను చెప్పాను. దీంట్లోనే ఆత్మ సంబంధమైన అర్థం కూడా ఉంది. అది ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. దయచేసి విడదీసి మీకు చెప్తున్నా. ఆత్మ సంబంధమైన భావం ఏంటంటే, దావీదు ఒక సమయంలో ఒక మాట అన్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను నీవు ఎక్కించుము అన్నాడు. ఇప్పుడు దాకా నేను మాట్లాడింది శరీర సంబంధమైన భావం. ఇప్పుడు ఇది ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు అంటే ఇది ఆత్మ సంబంధమైన భావం, అంటే స్పిరిచువల్ మీనింగ్ అంట, ఆత్మీయ భావం. అంటే దావీదు ఏం కోరుకున్నాడు అంటే
మామూలు ఏదైనా కొండ ఎక్కగలను, దిగగలను. నా దాగు చోటు నీవే అన్నాడు దావీదు ఒక సందర్భంలో. నీవు లేని స్థలం అంటూ ఏది లేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీవు ఉంటావు అన్నాడు. ఇవన్నీ మామూలు అర్థాలు. మామూలుగా దాంట్లోనే ఎక్కలేనని ఎత్తైన కొండ అనంటే మానవుడు ఎదగాలి అనేది తెలియజేస్తుంది. మానవుడు ఆత్మీయముగా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి, ఉన్నతమైన శిఖరాలను ఎక్కాలి, ఎదగగలిగినంతగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఎదుగుదలను పర్వతానికి పోల్చాడు దావీదు. నేను ఎక్కాలని నాకు ఆశ ఉంది, కానీ నా వల్ల కావడం లేదు, నా ఆశ నువ్వు తీర్చాలి, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. ఆత్మీయముగా ఏంటి? ప్రార్థనా జీవితంలో కానీ, వాక్యపు జీవితంలో కానీ, ధర్మశాస్త్రమును పఠించే విషయంలో కానీ, పఠించినా చదువుతున్నా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే విషయంలో కానీ నేను తక్కువగా ఉండాలి అనుకోవడం లేదు. 121 కీర్తన మీద నేను మాట్లాడుతున్నా, చూసుకోండి. నేను తక్కువగా ఉండాలి అనుకోవడం లేదు, నేను ఎదగాలి అనుకుంటున్నా. నిన్నటి కంటే ఇవాళ, ఇవాళ కంటే రేపు, చెప్పండి, రేపటి కంటే ఎల్లుండి ఎదగాలి అనుకుంటున్నాను, అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేయండి. ఇది పాత నిబంధన అర్థం. కొత్త నిబంధనలో పర్వతము ఎక్కుటకు పోల్చలేదు. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇట్, బుర్ర పెట్టండి. కొత్త నిబంధనలో మన అనుభవాన్ని పర్వతానికి పోల్చలేదు. పౌలు, దైవజనుడైన పౌలు యేసుక్రీస్తుకు పోల్చాడు. జస్ట్ వెనక్కి వెళ్దాం, తర్వాత చెప్పండి. పాత నిబంధనలో ఎదుగుదల దేనికి పోల్చారు? ఎత్తైన పర్వతానికి పోల్చారు. కొత్త నిబంధనలో ఎదుగుదలను దేనికి పోల్చారు? ప్రభు అయిన యేసుకు పోల్చారు. పౌలు గారు ఒక సందర్భంలో ఏమన్నాడు అంటే, మనము ఎదిగి ఎదిగి ఎంతటి వారం కావాలి? యేసయ్య అంతటి వారం కావాలి. ఇది తేడా. ఇజ్రాయేలీయుడికి క్రైస్తవుడికి ఉండేటువంటి తేడా. ఎదుగుదల ఎవరిని గురిగా పెట్టుకోవాలి? యేసయ్యను గురిగా పెట్టుకోవాలి. యేసయ్యను గురిగా పెట్టుకోవాలి. యేసయ్య ఎంత ఎత్తున్నాడు? మనిషిగా పుట్టి, మనిషిగా బ్రతికి, మనిషిగా తిరిగాడు కదా. యేసయ్య హైట్ ఎంత? పర్వతం అంత ఎత్తా? ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తా? కాదు. ఒక మనిషిగా 6 అడుగుల ఆజానబావుడు, హ్యాండ్సమ్ అంటాం అనుకోండి. యూదులు అందగాళ్ళు, యూదులు ఎత్తైన వారు. పొట్టివాళ్ళు కూడా ఉన్నారు. జక్కయ్య గొప్ప ధనవంతుడే, కానీ త్వరగా చెప్పండి, పొట్టివాడు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి కొత్త నిబంధనలో ఎదుగుదల యేసయ్యను గురిగా పెట్టుకోవాలి. ఎదిగి ఎదిగి మనం ఎంతటి వారం కావాలి? త్వరగా చెప్పండి. యేసయ్య అంతటి వారం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.